ఇంపార్టెంట్ అన్న దాని దగ్గరికి ఒకసారి మాధవిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మాధవిరెడ్డి గారు, అంతిమంగా ఎక్కడ ఏ యుద్ధం జరిగినా లేదంటే ఎలాంటి కీలక పరిణామం జరిగినా సామాన్యుడైతే చూసేది దీని ఇంపాక్ట్ మా మీద ఏముంటుంది అన్న దానికి సంబంధించి ఏం చెప్తారు ఈ యుద్ధానికి సంబంధించినటువంటి అంశంలో? సో ఈ యుద్ధం అనేది అంటే ఏ కంట్రీస్ మధ్య జరుగుతున్నాయో ఇప్పుడు కొంచెం ఒక అప్డేట్ అండి. ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్, యమన్, బహ్రెయిన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఖతార్, యుఏఈ, కువైట్. సో ఈ దేశాలన్నీ కూడా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అంటే ఇప్పటి వరకు మీరు ఇరాన్, యుఎస్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి, ఇజ్రాయెల్ పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా. బట్ మన నైబరింగ్ కంట్రీస్ లో కూడా తక్కువేం కాదండి. ఇక్కడ కూడా పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, అంటే పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది, దానికి ధీటుగా మళ్ళీ రివర్స్ గా ఆఫ్ఘనిస్తాన్ కూడా మళ్ళీ స్ట్రైక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో చాలా కంట్రీస్ ఈ విధంగా యుద్ధాల్లో అంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక లిస్ట్ ఆఫ్ కంట్రీసే ఈ యుద్ధాల్లో మనకి పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా డైరెక్ట్ గా అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో దీని వల్ల చిన్న కరెక్షన్ మాధవిరెడ్డి గారు, యాక్చువల్లీ కొన్ని దేశాల వరకు అయితే ఏవి పార్టిసిపేట్ అయితే చేయట్లేదు, కానీ ఇంపాక్ట్ ఉంది. అక్కడ ఉన్నటువంటి అమెరికన్ బేసెస్ మీద మాత్రం అటాక్ చేస్తుంది కంట్రీస్. అంటే ఇప్పుడు దుబాయ్ లో మనం ఆల్రెడీ చూసాము, ఎయిర్ లైన్స్ కూడా కొంచెం ఆపేశారు. అక్కడ కొన్ని కంట్రీస్ లో అయితే అసలు ఒక రకమైన అంతా ఎక్కడికక్కడ ఆగిపోయి ఒక పర్టికులర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కూడా కొన్ని కంట్రీస్ లో మనకి జరుగుతూ ఉంది. సో భయంతో ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ అసలు దుబాయ్ కి ఫ్లైట్స్ కూడా ఆపేశారంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా దేశాలు దీని వల్ల మనకి ఇంపాక్ట్ అయితే కనిపిస్తున్నాయండి. సో లెట్స్ టాక్ అబౌట్ అసలు ఈ యుద్ధాలు అనేవి ఎక్కడెక్కడ మనకి ఒక సామాన్యుడికి ఎక్కడెక్కడ మనకి ఇంపాక్ట్ జరుగుతుందంటే ఫస్ట్ మనం చూస్తున్నాము గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ ఆల్రెడీ పీక్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఒకవైపు పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. సో వాళ్ళందరికీ ఇదంతా ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడే ఆల్రెడీ న్యూస్ కూడా వచ్చింది, గోల్డ్ సిల్వర్ 2%, 6% అనేది పెరిగిపోయాయి. సో ఇది ఒక రకంగా మనకి నెగిటివ్ గా, అంటే సిల్వర్ అయితే 3,20,000 దాటేసింది, అలానే గోల్డ్ అయితే 1,67,000 మళ్ళీ దాటేస్తోంది. సో ఇది ఒక న్యూస్ అయితే. ఇంకోటి ఏంటంటే పెట్రోల్ అండ్ డీజిల్ అండి, అంటే ఒకవైపు ఎక్కడైతే ఇక్కడ ఈ ఆయిల్ మనకి రిజర్వాయర్స్ ఉంటాయో సో అక్కడ అంతా కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ $73 కి దగ్గరగా వెళ్ళాయండి. సో దట్ ఈస్ వెరీ వెరీ నెగిటివ్ న్యూస్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. అంటే మనం ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతూ ఉన్నాం. కాబట్టి మనలాంటి కంట్రీస్ కి ఇలాంటి యుద్ధాలు, ఎస్పెషల్లీ ఎక్కడైతే క్రూడ్ ఆయిల్ రిజర్వాయర్స్ అక్కడ ఎక్కడైతే మనకి ప్లాంట్స్ ఉన్నాయో అక్కడే ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంటర్నేషనల్ ప్రైస్ లో పెరుగుతుంది. సో మన ఇండియన్ మార్కెట్స్ కి, మన ఇండియన్ ఎకానమీకి కూడా ఇది చాలా నెగిటివ్ గా మనకి కనిపిస్తుందండి. అండ్ థర్డ్ వన్, ద ఇంపాక్ట్ ఈజ్ ఆన్ స్టాక్ మార్కెట్. ఆల్రెడీ 2024 అంటే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అసలు ఒక రకంగా కన్సాలిడేషన్ అవుతూ అక్కడే ఉండిపోయింది, అక్కడే స్టక్ అయిపోయింది. సో ఈ యుద్ధాల వల్ల ఇంకొంచెం స్టాక్ మార్కెట్స్ అనేవి ఒకవైపు యాంథ్రఫిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంతో సతమతం అవుతూ ఉన్నాము. టారిఫ్స్ తో ఆల్రెడీ మనము ఒక 1.5 years నుంచి సతమతం అవుతూ ఉన్నాము. ఇక దాంతో ఈ విధంగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా ఈ యుద్ధాలు అనేవి మన స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కి కూడా ఒక రకంగా భయం పుట్టించేటట్టుగా అసలు మండే మార్కెట్స్ ఏ విధంగా టర్న్ అవుతాయి, ఎంతవరకు అది నెగిటివ్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఒక రకంగా అక్కడ కూడా భయంగా ఉందండి. సో దీని వల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ కూడా చాలా వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మనం ఏమైతే కొన్ని కంట్రీస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామో ఇప్పుడు కొన్ని కంట్రీస్ కి చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ గానీ లేకపోతే ఏదైతే మనము రోడ్ డిఫరెంట్ వేస్ లో మనకి ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి, మన దగ్గర నుంచి బాస్మతి రైస్ కానీ, టీ కానీ, కాఫీ పౌడర్ ఇలాంటివి చాలా కంట్రీస్ పంపిస్తున్నాం అండి. ఇప్పుడు అంత ఈజీ కాదు. కొన్ని ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వాటి వల్ల మనం కొన్ని పంపించలేకపోవచ్చు, వాళ్ళందరికీ కొంచెం నష్టంగానే. అలానే మనం కొన్ని ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉన్నాము. సో దీని వల్ల కూడా అవి కూడా కొంచెం అంటే కొన్ని ఇంపోర్ట్స్, కొన్ని ఎక్స్పోర్ట్స్ అవి డెఫినెట్ గా మనకైతే కొంచెం మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్ కి, ఇంపోర్టర్స్ కి, కొన్ని కంట్రీస్ కి ఎవరైతే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం దీని వల్ల వాళ్ళ బిజినెసెస్ డెఫినెట్ గా ఇంపాక్ట్ అయితే కనిపిస్తుందండి. సో ఓవరాల్ గా ఇన్ఫ్లేషన్ పెరిగేటట్టుగానే మనకి అంటే ఒక సామాన్యుడికి కూడా ఈ ఇంపాక్ట్ అనేది కనిపించే పరిస్థితికి అయితే వచ్చిందండి. రైట్, ఓకే మాధవిరెడ్డి గారు. పుల్లారావు గారు,